పాకిస్తాన్పై సైన్యం జరిపిన ప్రతీకార దాడులను ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షించారు. క్షిపణి దాడుల ముందు నుంచి మొదలు ఆపరేషన్ ముగిసే వరకు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జైసల్మేర్ వైమానిక స్థావరంలోని యుద్ధ విమానాల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయి. మెరుపు దాడుల నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. मैंने कहा आपको कहा था जहाँ भी रहो इकट्ठे रहो, मैं तो वहाँ से ఉగ్రవాద ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే ముగిసిపోలేదని తెలిసింది. ఇప్పుడు జరిగింది కేవలం ప్రారంభం మాత్రమేనని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. తొలి విడత ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసిన భారత్ మరికొన్ని మెరుపు దాడులు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అది ఏ రూపంలో ఉంటుందో వివరాలు తెలియరాలేదు. తొలి విడత దాడుల అమలు ఫలితాలను విశ్లేషించి ఆపరేషన్ కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. భారత్ జరిపిన మెరుపు వైమానిక దాడులకు బిత్తరపోయిన పాకిస్తాన్ అదే రీతిలో సమాధానమిస్తామంటూ బీరాలు పలికింది. తగిన సమయంతో పాటు ఎంచుకున్న ప్రదేశంలో దాడులు చేస్తామని పాక్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులను యుద్ధ చర్యగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. భారత్ తమ భూభాగంలో వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో 3 చనిపోగా 12 మందికి గాయాలైనట్లు తెలిపింది. ఆకస్మిక దాడులకు బిత్తరపోయిన పాకిస్తాన్ సైన్యం భారత్ జరిపిన దాడులకు తప్పకుండా ప్రతిదాడులు చేస్తామని తెలిపింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్, మురిడ్కేలో భారత సైన్యం క్షిపణి దాడులు జరిపినట్లు పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. బహవల్పూర్లోని అహ్మద్ తూర్పు ప్రాంతంలో భారత వైమానిక దళం దాడులు చేసినట్లు చెప్పారు. భారత్ వారి గగనతలం నుంచే పాక్పై దాడులు జరిపినట్లు వివరించారు. తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు భారత్కు అనుమతి లేదన్నారు. భారత్ వైమానిక దాడులకు అదే రీతిలో ప్రతిస్పందిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. పాకిస్తాన్ తాను ఎంచుకున్న సమయం, ఎంచుకున్న ప్రదేశంలో దాడులు చేస్తుందని తెలిపారు. భారత్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ జరిపిన దాడులను యుద్ధ చర్యగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. ఈ దాడులకు తగిన సమాధానం ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందన్నారు. పాకిస్తాన్లోని 5 ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్ మొత్తం తమ సాయుధ దళాలకు అండగా ఉందని పాక్ ప్రధాని చెప్పారు. ఈ దాడులకు పాకిస్తాన్ పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.